నేను 2 మనవులు చేసుకున్నాను, నా ప్రార్థన మీరు ఆలకించాలి. ఎప్పుడంటే చనిపోయిన తర్వాత కాదు. ఏంటండి? చనిపోయిన తర్వాత కాదు, బ్రతికున్నప్పుడే నా ప్రార్థనకు జవాబు నేను చూడాలి. దేవునికి స్తోత్రం. కొంతమంది భక్తులు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు చనిపోయిన తర్వాత ఫలితాలు కనపడి, బ్రతికున్నప్పుడు చూస్తారు. చనిపోయిన తర్వాత కొంతమంది భక్తులు ఏం చేశారు? ప్రార్థనకు జవాబులు జరిగినాయి. అమ్మ భక్త్ సింగ్ గారు మనందరూ తెలుసు, హెబ్రోను సహవాసం. ఆయన తమ్ముడు అందరు ప్రపంచమంతా మార్చుకుంటూ వస్తే వాళ్ళ తమ్ముడు మారలా. ఎవరు? భక్త్ సింగ్ గారి తమ్ముడు మారు మనసు పొందడం, లోకంలో పాపంలో ఉండి నువ్వు మన భక్తిని, మన కులాన్ని, మన అంతరిని నువ్వు అన్నిటికెళ్ళి యేసుప్రభు నమ్ముకున్నావని రకరకాలుగా హింసిస్తే, లేదు యేసుప్రభు నిజమైన దేవుడు అని చెప్పి ఎంత బోధించినా ఆయన ప్రార్థన, ఆయన మాటలు వినకుండా మారు మనసు పొందల. చివరికి 60, 70, 80 సంవత్సరాలు వచ్చి భక్త్ సింగ్ గారు చివరి దినాల్లో కూడా రే యేసుప్రభు నిజంగా నమ్మమంటే పిల్లరా ఆయన మాట వినకుండా చెవులు పెట్టలేదు. నిజంగా ఏంటి వీడి పిచ్చి, ఏసై పిచ్చి ఏంటి, మనం ఏంటి అని అనుకుంటా ఉన్నాడంట. భక్త్ సింగ్ గారు చనిపోయాడంట. చనిపోయిన తర్వాత భక్త్ సింగ్ గారు చనిపోయాడన్న మాట హైదరాబాద్ హెబ్రోన్, అది ఆ ప్లేస్ నాకు గుర్తులేదు అమ్మా, గోల్కొండ ఆ ప్రాంతంలో ఆకాశములో ఒక వింత ఇంద్రధనుస్సు వచ్చిందంట ఆయన చనిపోయిన. ఎక్కడి నుండి వచ్చినాయి? కొన్ని వేల పావురాలు ఆయన చనిపోయినటువంటి ఆ ప్రదేశానికి, ఆయన సమాధి పెట్టిన తీసుకుని వెళ్తే వేల పావురాలు అలాగొచ్చినాయి. ఆ తర్వాత ఆకాశంలో ఇంద్రధనుస్సు కొంత సృష్టిలో మార్పు కలిగి అనేక వేల మంది ఒక దారి పొడుగున సమాధి కార్యక్రమానికి వచ్చి ఆయన గురించి మంచి సాక్ష్యాలు చేస్తూ ఉంటే, వీళ్ళ సమాధి కార్యక్రమం ఎక్కడో ఒక చోటు ఉండి ఆ యేసయ్య మాటలు విని ఆయన గురించి తండ్రి అన్న అన్న ఎంత మమ్మల్ని ఒక కుటుంబాన్ని విడిచిపెట్టి కొన్ని వందల వేల కుటుంబాలను సంపాదించుకున్నాడు, ఇంత సైన్యం చేసుకున్నాడు, ఇంత అభిమానం ఏంటి, ఇంత ప్రేమ ఏంటి, జనాలేంటి, ఇసుకెత్తే రాళ్ళ జనమని ఆయన నిజంగా తొక్కపడి పశ్చాత్తాపడి అన్న చెప్పిన దేవుని మాటల సువార్త నమ్మి చచ్చిపోయిన సమాధి రోజు మారు మనసు పొంది రక్షణ పొందుకుని బైబిల్ చాటుపడ్డ. చప్పట్లు కొట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లుతాం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు దైవ గ్రంథాన్ని బైబిల్ చాటుపట్టుకుని అన్న చనిపోయిన రోజు తమ్ముడు మారు మనసు పొంది క్రీస్తులో బ్రతికాడు. హల్లెలూయా. బైబిల్ పట్టుకున్నాడు. హల్లెలూయా. రక్షణ పొందుకున్నాడు. హల్లెలూయా. క్రీస్తు సాక్షిగా బ్రతికాడు. అంటే ఆయన బ్రతికున్నప్పుడు కొన్ని ప్రార్థన చేసినప్పుడు చూశాడు, గొప్ప గొప్ప కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చూశాడు. కానీ ఒక్క ప్రార్థనకి బ్రతికున్నప్పుడు ఏం రాలేదు? జవాబు రాలేదు. అదేంటంటే అన్న చనిపోయిన తర్వాత ఆ ప్రార్థనకి ఏమొచ్చింది? జవాబు. నిజం. కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తే ఆలస్యం అవుతుంది చెప్పు. మనం చనిపోయిన మన ప్రార్థన నిత్యము బ్రతికుండేది. హల్లెలూయా. అది సత్యం, నిత్యం. ఇంకొక సందర్భాన్ని కూడా చెప్పి ఓకేనా? మనందరికి తెలుసు ముంగమూరి దేవదాస్ అయ్య గారు. ఎంతమంది తెలుసు ముంగమూరి దేవదాస్ గారు? అందరికి అట్ట కాకుండా, ఆ పేరు కాకుండా ఎంచుకుంటాం. కాకాణి తోట ఎంతమందికి తెలుసు? కాకాణి తోట అంటే అందరికీ అది పేరు. కాకాణి తోటలో బైబిల్ స్వస్థతశాల ప్రారంభించింది ఎవరంటే ముంగమూరి దేవదాస్ అయ్య గారు. నిజంగా దేవదాస్ అయ్య గారు అయితే ఒక మామిడి తోట అంట. దేవుడు అన్నాడంట, దేవదాస్ నువ్వు ఈ రాజమండ్రి నుండి విడిచి నేను పలానా ప్లేస్ ని ఏర్పాటు చేసుకున్నాను, నువ్వు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయి అని ఒక మామిడి తోటలోకి వెళ్ళి ప్రార్థన చేస్తా ఉంటే ఆ మామిడి తోట వాళ్ళ జీవితంలోనే అద్భుతం జరిగితే ఒక చిన్న ప్లేస్ ఇచ్చాడంట. ఆ చిన్న ప్లేస్ లో ఆయన పాకేసుకుని అలా మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే రోగులు, దెయ్యం పట్టిన వాళ్ళు, ఆళ్ళీళ్ళు వస్తే వాళ్ళందరికి మేలు జరిగి అద్భుతం జరిగి నిజంగా ఆ తోట ఒక ఎకరముగా మార్చి ఎకరం ఇచ్చేసాడంట. చిన్న పాకల్లో పోయి రేకుల షెడ్ వేసాడంట. రేకుల షెడ్లో పోయి జనం పెరిగి చుట్టుపక్కల వాళ్ళు వచ్చి అనేకమైన అద్భుతాలు జరుగుతూ ఉన్నాయంట. నిజంగా అలాంటి బాగుండి వేల మందికి మార్చబడిన తర్వాత దైవజనుడు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు అన్నాడంట, దేవదాస్ ఈ స్థలమును నేను ఏర్పాటు చేసుకున్నాను, ఇక్కడకు చుట్టుపక్కల ప్రపంచం నలుమూల నుండి ప్రజలు రాబోతున్నారు. ఈ స్థలములో సైకిళ్ళు, వృక్షాలు, వృక్షాల ద్వారా, ఆటోల ద్వారా, లారీల ద్వారా, ట్రాక్టర్ల ద్వారా, తర్వాత ఇంకా ఏమన్నారంటే బస్సుల ద్వారా, కారులో కాదు జనాలు వచ్చేది, విమానాల్లో ఇక్కడికి వచ్చి దిగి నా సన్నిధికి వచ్చి ప్రార్థనలు చేయించుకుంటారు అన్నాడు. అని ఫస్ట్ లో కూర్చోండి, ఏది ప్రభావ ఎక్కడ విమానం రావటమైంది, హెలికాప్టర్లు ఇవి రావటమైందని ఆయన అనుకున్నాడంట.
దైవజనుడికి దేవుడు మాట ఏం చేశాడు, ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆయన చనిపోయాడు. ఇది చూడాల జనాలు చాలా మంది రకరకాలుగా వచ్చారు, కానీ ట్రైన్లో వల్ల ఇది చూడాల. ప్రియులారా, ఆయన చనిపోయిన ఇప్పుడు గంటలో ఒక 40 సంవత్సరాలు తర్వాత సరిగ్గా 10 సంవత్సరాల క్రితం నేను కాకాణి తోటకెళ్ళి మన ఆగ్నేస్ అంటే నేను మాట్లాడుకుంటే, నేను గత కాలంలో కాకాణి తోటకి వెళ్ళేదాన్ని, ప్రార్థన చేశాను అని ఆంటీ చెప్పారు. ఓకే అనుకున్నా. నేను కూడా ఒక సందర్భంలో ఎవరో దేవుడి సేవకులతోనో ఎలాగో ఇది సంవత్సరం జరుగుతాయి కదా, మీటింగ్స్కి వెళ్ళే సభలు జరుగుతాయి కదా. ఆ సభల్లో పగటి కాల సభలో నేను అక్కడ ట్రైన్లో ఉంటే విమానాలు లోకుండా, అదేంటి విమానం ఇది ఏమంటారు కానీ హెలికాప్టర్ కదా, అక్కడ దిగింది. ఆ గ్రౌండ్ లోకి వచ్చి ఆ చుట్టుపక్కల దూరంగా కొంచెం పొలంలో అక్కడ ప్రాంతంలో విమానం ఒక రాజకీయ నాయకుడి దిగి అనివార్యంతో కొంచెం గన్మెన్ తీసుకుని నడుచుకుంటూ వచ్చారు. అనుకుంటున్నారు ఎక్కడ ఇప్పుడు జనాలు అందరం. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చాడు, కూర్చున్నారు, ఆనరబుల్ గా లెక్కించారు. ముఖ్యమంత్రి మన ప్రార్థనకు వచ్చారు. ముఖ్యమంత్రి గారు వచ్చి చాలా గౌరవించారు, చెప్పారు మనందరూ ముఖ్యమంత్రి గారు కొరకు ఏం చేయాలి చెప్పండి. ఎందుకు వచ్చాడంటే ఆయన అవసరం అదే. అప్పుడు ఏం చేశాడు, ఆ మూమెంట్ ఓట్లో కాకాని పాటకి ఏం చేశాడు చెప్పండి, వచ్చి ప్రార్థన చేసి తమిళ్ళు అన్నాడు. కాబట్టి వచ్చాడు, చెప్పాడు. మరి వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఒక బైబిల్ గిఫ్ట్ గా ఇచ్చాను, ఒక కీర్తన కూడా చదివించాను. ఏంది 23వ కీర్తన చదవమని గోల్డ్ బైబిల్ ఇచ్చి మరి గిఫ్ట్ గా ఇస్తున్నామని 23వ కీర్తన చదివించాను. చదివిన తర్వాత రాత్రందరి చేత ప్రార్థన చేయించి మెల్లగా ఆయన సన్నగా దిగి వెళ్ళిపోయిన తర్వాత కిరణ్ బాబు గారని సెల్వరాజయ్య గారి యొక్క కుమారుడు కదమ్మా, కుమారుడేనా అంటే మనవడు ఎవరు, ఆయన గారు లేచి నిలబడంటున్నాడు. నిజంగా దేవుని మాట, బైబిల్ మాట, ప్రభు మాట సున్నైనను పుల్లైనను తప్పిపోదు. దేవదాసయ్య గారికి దేవుడు 40 సంవత్సరాల క్రితం ఆయన బ్రతుకున్నప్పుడు మాట ఇచ్చాడు. ఏంటి, ఈ స్థలానికి ఈ ప్రార్థనలకి గాలి వాహనాల మీద కూడా వచ్చి ప్రార్థనలు చేయించుకుంటారు, అధికారులు వస్తారు అని చెప్పిన మాట 40 సంవత్సరాల తర్వాత నెరవేరిందంట. దేవునికి స్తోత్రం. అలా చనిపోయినా అవును, మన ప్రార్థనలో జీవం ఉన్నది, మనలో కూడా జీవం ఉన్నది. మనం ఎప్పుడు ఉంటాం అక్కడ అనేక మంది బ్రతుకుతారు, మేలు పొందుకుంటారు. చనిపోయినటువంటి ఎలీషా ఎముకలను తీసుకెళ్లి ఆడబెట్టారంట. కాదు, చనిపోయిన ఒక సైనికుడిని తీసుకెళ్లి చనిపోయిన తీసుకెళ్లి ఎలీషా సమాధిలో అట్టు పెడితే, ఎలీషా చనిపోయి అప్పటికి 1 సంవత్సరం కాలమైన ఆయన ఎముకలు తగిలి చచ్చిపోయినటువంటి సైనికుడు జీవంతో లేచి నిలబడితే మోసుకొచ్చిన వాళ్ళు నిద్రపోయి అమ్మో దేవుని పరిగెత్తారు. అంటే ఎముకలు, చచ్చిపోయిన ఎముకల్లో కూడా ఎంత జీవం ఉన్నదో, మనలో జీవం ఉన్నది, మన ప్రభువులో జీవం ఉన్నది, మన ప్రార్థనలో కూడా. అందుకని సాయి పాట పాడు, జీవము ఉన్న నా యేసయ్యా నిన్ను ఆరాధించే నేను ధన్యుడనయ్యా, జీవము లేని వాటికి అందరూ మ్రోక్కుతూ జీవమున్నదని వారు భ్రమమంచు. అంతేగా, జీవము లేని వాటికి అందరూ మ్రొక్కుచు జీవముందని వారు భ్రమపడుచున్నాడు, జీవము ఉన్న నా యేసయ్యా నిన్ను ఆరాధించే నేను ధన్యుడనయ్యా. హల్లెలూయా, జీవమున్నది. హల్లెలూయా. ప్రార్థన బ్రతుకున్నప్పుడు చూస్తాం. అయితే ఈయనండి లోపలికి రండి వాక్యంలో. ఈయన మనవులు ఏంటంటే ఒకటే ఒక మనం త్వరగా చూస్తే ఇలాగ మాట్లాడు, దేవా నీతో నేను 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోకముందే, నేను బ్రతుకున్నప్పుడే ఆ ప్రార్థనలకు జవాబు నేను చూడాలా, ఆ ప్రార్థనలకు నాకు సహాయము
చెయ్యి. ఏమిటి ఆ 2 మనలో చదవండి అమ్మా. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. 2వ మనవి చదవండి గట్టిగా. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. తగినంత ఆహారము నాకు అనుగ్రహించుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడినై నిన్ను విసర్జించి యెహోవా ఎవడో అందునేమో లేక పేదలనై దొంగిల్లి దేవుని నామమును. ఎంత మంచి ప్రార్థన అండి. ఏమో ఏమంటున్నాడు చెప్పండి. 2 మనవులు అది పక్కన పెడతాం. ఒకటేమో ఏమంటున్నాడు, మొట్టమొదటి అన్నాడు, ప్రభువా వ్యర్థమైన వాటిని అబద్ధాలను ఏం చేయమన్నాడు, నాకు దూరంగా ఉంచు. హల్లెలూయా. అది వాస్తవంగా మనకు దగ్గరకుండేది. ఇది అబద్ధం. తక్కువంటే అబద్ధం. తక్కువంటే వ్యర్థమైన దాన్ని చూడటం, వ్యర్థమైన దాన్ని చదవటం, వ్యర్థమైన వాటిని. అవునా కదమ్మా? కదా, ఎంత ఈజీగా ఆడుతున్నారు. ఈ మధ్య ఫోన్లు వచ్చిన తర్వాత అబద్ధాలు చాలా సులువుగా నేను ప్రాయం కట్టాను. ఎక్కడ ఉండా, ఎడో ఉంటా, ఫ్లాట్లో ఉండా, డోన్లో ఉండా, ఎక్కడున్నా, ఇంట్లో ఉండా, ఇంట్లో ఉండా, ఎక్కడున్నా అంటే ఇక ఒక్కనే ఏదో వచ్చిందంటే జనరల్ గా మనం వాడతాం. ఇలా కాదు, కానీ కొన్ని అబద్ధాలు చాలా ప్రమాదం. అబద్ధం అనేది మన జీవితానికి చాలా అబద్ధములకు జనపడే వాడి స్వభావం అంది కదమ్మా. అబద్ధమా వాడి స్వభావం అంది. కాబట్టి వాడు లక్షణం మనలో ఉండకూడదు. సైతాన్ స్వభావనాలు ఉండకూడదని మనం. 2వది వ్యర్థమైనవి చాలా ఉండి, ఇప్పుడు చెప్పుకునే సమయం లేదు. వ్యర్థమైనవి చాలా ఉన్నాయమ్మా. వ్యర్థమైన ఆరాధన అంటారు. మీరు పెదవులతో ఆరాధిస్తున్నారు, పెదవులతోనే ప్రార్థన చేస్తున్నారు, కానీ మీ హృదయము నాకు దూరంగా అన్నది. వ్యర్థముగా నన్ను ఆరాధించి పెదవులు నోరు ఇవన్నీ కదులుతున్నాయి, కానీ హృదయం ఎక్కడుంది? ఇది వ్యర్థమైన ఆరాధన అంటాడు. మార్క్స్ 7:7 వచ్చిన చదవవసరం లేదు. ఈ వ్యర్థమైనవి హృదయంతో ఆరాధన చేయాలి, మనస్ఫూర్తిగా ఆరాధన చేయాలి, ప్రార్థన చేయాలి. కాబట్టి వ్యర్థమైనవి చాలా ఉంటాయి, అబద్ధములవి దూరం వచ్చి పక్కన పెడతాం ఈ సబ్జెక్టు. అయితే ఇప్పుడు ఆయన అసంధానికి వస్తే ఏమంటాడంటే, ప్రియులారా రెండమ్మా చుట్టి పేదరికమునైనను చాలమ్మా, తగినంత ఆహారం నాకు చాలు. అక్కడ అయితే 2 ఎక్కువగా జనరల్గా ఏం కోరుకుంటాం, ఐశ్వర్యం నన్ను దీవించు 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 అంట. అది కావాలని ఐశ్వర్యం కావాలనుకుంటామా లేదమ్మా? ధనం కావాలా, ఐశ్వర్యం కావాలా, సమృద్ధి కావాలని కోరుకుంటాం. కానీ ఇక్కడ అన్నాడు ఆయన పేదరికం ఊరు కావాలని అనుకోరు కదమ్మా. దరిద్రత, పేదరికం, లోటు ఊరి కోరుకో. ఈయన 2 కోరుకోట్ల. ఏమన్నాడు, పేదరికము వద్దు, ఐశ్వర్యం కూడా వద్దు. నాకు ఎక్కువ ఇస్తే వాళ్ళు ఎక్కసమయ్యి ఎక్కువైన ఎడల కడుపు నిండిన వాడినై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని. చూసారా, అది ఎక్కువైతే ప్రమాదం, తక్కువైనా ఇబ్బంది కదా. ఎక్కువైతే ఏమైంది, కడుపు నిండా ఉంది, బీరువా నిండా ఉండి, డబ్బా నిండా ఉండి, అప్పుడు దేవుడు మాట వినపడదు, చెవి కనపడదు, ప్రభు కనపడనే. చిన్న కుమారుడు కనపడ్డాడు, కన్ను మీద కనపడింది ఆయనకి. తండ్రి ఇంట్లో సమృద్ధి ఉంటే కనపడలా. ఇంటుండి వెళ్ళాడు, జబ్బులు ఖాళీ అయినాయి, డబ్బులు ఖాళీ అయిపోయినాయి, అన్ని ఖాళీ అయిపోయినాయి. అప్పుడు ఎవరు గుర్తుకొచ్చాడంటే, ఆహారం లేక పందులు మేపే స్థితిలో తినేటప్పుడు బుద్ధి వచ్చి గుర్తుకొచ్చాడు. తక్కువైనప్పుడు కదమ్మా, తక్కువైనప్పుడు. ఒక్కోసారి సమృద్ధి ఉంటే దేవుడు నిజమే. కొన్నిసార్లు ఏది సమృద్ధి మన ఆన్లైన్ ప్రైజ్ జరుగుతుంది, జరుగుతుంటే ఒక అతను పక్కా లేకుండా ఎంత కొడుకు వీడియో తీసుకుని ఏంది ఇక్కడ బాగు ఏంది గొడవ లేదు, పైకి వచ్చాడు. ప్రార్థన జరుగుతుంది, ఏంది ఏంది ప్రార్థనలో ఏంది అంటే ఎట్టా పట్ట మన బ్రదర్ వాళ్ళు తీసుకెళ్ళి కిందకు తీసుకెళ్ళి
వెళ్తే ఏందో అనుకుంటా గొడవ చేసుకుంటా ఏడదాకా వచ్చి తర్వాత ఏడుకు వచ్చిన తర్వాత ఇలాంటి జరుగుతున్నాయి కొన్ని విషయాలు ప్రార్థన చేయాలని వాక్యాలు చదువుతుంటే అక్కడికి వెళ్ళి రాళ్ళు తీసుకుని వేస్తా, రేపులు పగలబడతా, ఇది పగలబడతా, హెల్దీ సౌండ్లని ఫార్వర్డ్ చేశాడు. ఏం మాట్లాడుతున్నా కూడా అయితే కడుపు నిండింది, కన్ను కూడా నిండిపోయింది, మొత్తెక్కిపోయింది. దేవుని సన్నిధి కూడా గౌరవం, దేవుని భయం కూడా విషయం తెలిసింది. తెల్లారిపడి ఎవడు ఏంది పరిస్థితి తెలిసి మార్నింగ్ వెంటనే ఇప్పుడున్న నేను లేను తెలిస్తే వెంటనే ఆంటీకి ఫోన్ చేస్తే ఈ షాపు ఆఫ్లో ఫోన్ చేస్తే ఎవరు ఏంటి వచ్చారేంటి దానికి వచ్చి సొప్ప లేకుండా వీడి దాకా వచ్చి ప్రార్థన చేసుకుంటే అనేసి అంటే ఎవరో మేము చూడలేదు కట్టుకున్నట్టు పెట్టేస్తున్నాం. తెల్లారి 6 గంటల కల్లా ఎవరో ఏమి కనుక్కుంటే తీసుకుంటారంటే ఆయన దగ్గరికి వెళ్ళి అడిగారు. నిన్న చర్చి దగ్గరికి వచ్చి గొడవ చేశారు, చేసి ఎవరు ఏంది కదా మేడం గారు రమ్మన్నారు, కేసు ఫైల్ చేసి రాసి పెట్టారు. నేను బయటకు రమ్మంటే ఎత్తపోయాయి కబురు చేసుకొచ్చి దిగిపోయి ఖాళీ అయింది. మరి ఏంటి నువ్వు ఏం చేస్తుంది దీనికి వచ్చి ప్రార్థన చేసుకునే చోట మేము వెంటనే వారం సార్ చేసుకుంటే అతను కొంచెం ఏంటి అని అడిగితే అప్పుడు ఎవరినాడు తెలుసు కొంచెం మేడం గారు రమ్మన్నాడు, కేసు రాసేది స్టేషన్ 15 నేను ఏదో పుస్తకంలో ఆలోచనలు చదివించాలి కాబట్టి లేకపోతే వేరుగా ఉండేది. లేకపోతే ఎటువంటి చెప్పండి వాళ్ళందరూ ఆ పెద్దలందరూ వచ్చి అన్నారు ఇలా జరగదులే అని చెప్పారు. చూడండి దేవుని సరైన గౌరవం కూడా ఏంటంటే తను మొత్తుడుగా ఇంటికి ఎక్కువైనా కూడా దేవుడు ఒప్పుకున్నాడు. ఇక్కడ అన్నాడు ఆయన, అయ్యా నాకు ఐశ్వర్యం వద్దు, తర్వాత పేదరికం రెండొద్దు. పేదరికం అయితే ఏం జరుగుతుంది, ఐశ్వర్యం అంటే ఎక్కువైతే ఎవడు దేవుని స్థుతించడం దేవుని సరిగ్గా మర్చిపోతాను. మరి ఇంకొక మాట ఏమన్నాడమ్మా, పేదరికం కూడా నాకు వద్దు ప్రభువా, పేదరికం కూడా వద్దు, తగినంత ఆహారం నాకు దయచేయి, ఎక్కువైన ఎడలా నేను కడుపు నిండిన వాడిని నిన్ను విసర్జించుతున్నాను, యెహోవా ఎవడని అందులో లేక పేదనై దొంగిలించిన నా దేవుని నామము దూషించునేమో అన్నాడమ్మ. తక్కువైతే కూడా ప్రమాదమే. తక్కువైతే ఏం జరుగుతుంది చెప్పండి? దొంగతనాలు ఎక్కడ జరుగుతాయి, ఎప్పుడు జరుగుతాయి అంటే అంటే తక్కువైనప్పుడు ఏంటి ఏమి లేక తక్కువ. మేము పరిచర్య చేసే ప్రాంతంలో చీరాల ప్రాంతంలో స్టోట్పురంలో కొంతమంది ఇప్పుడు దేవుడు మార్చాడు, వాళ్ళు దొంగతనానికి వెళ్ళేవాడు. ఒకసారి నాకు తెలియక నా దగ్గరికి వచ్చాను, ఊరికి వెళ్తున్నా ప్రార్థన చెప్పాను, మహేష్ ఉన్నాడని తెలియదు. అంటే నేను ఊరికి కదని చేతులు పైకెత్తుకోండి, వా నీ బిడ్డలు ఊరికి వెళ్తున్నారంట, ప్రయాణంలో వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు జాగ్రత్తగా భద్రంగా ఉడుగా ఉండి కాపాడు ప్రభు అని నేను ప్రార్థన చేస్తాను. దేవుని స్తోత్రం. ప్రార్థన చేసి ముగించిన తర్వాత మా సహోదరులు ఎవరో ఉంటారు, మహేష్ ఉంటాడు, ప్రవీణ్ అన్న ప్రార్థన చేసి వస్తుండగా అన్నాడు, ప్రార్థన చేసి మీరు పంపటం ఏంటన్నా, ఏంటన్నా ఆడికి వెళ్తున్నారు వీళ్ళు, దొంగతనానికి వెళ్తున్నారు, దొంగతనానికి వెళ్తున్నారు ఇప్పుడు అండి. ఆడికి తోడేందంటే ఊరికో ఏదో అన్నాడు, ఊరికి వెళ్ళేటప్పుడు అక్కడ వెళ్తాను ఆయనకి తెలుసు. కాబట్టి అలా కొంతమంది వాళ్ళు దేవుని కృపను బట్టి మారు మనసు పొంది రక్షించబడి ఇప్పుడు చర్చిలో సంఘ పెద్దలేనా, సంఘ పెద్దలు కొంతమంది మార్చారు. దేవుని స్తోత్రం. అప్పుడు అడిగి అలసిన పని ఏంటి, ఎవరితో చూపించాడు అంటే అప్పుడు వాళ్ళు కాదని చెప్పారు, దొంగతనం వెళ్ళడానికి కారణం ఏమి లేక చాలా వాళ్ళు చూపిన మాటలతో పిలిచి దగ్గర కూర్చొని
ఇప్పుడు దేవుడు కృపను బట్టి లక్ష్యంలోకి వచ్చి దేవుడి స్తోత్రం పొరలు పంచులు చేసుకొని కొంతమందికి బాప్తీసాలు ఇచ్చి కొంతమందిని మార్చి దేవుని కృపను బట్టి వాడు చెప్పారు అప్పతనానికి వెళ్ళడానికి కారణం దేవుడు నన్ను గుర్తించబడ్డాడు. వారికున్న కొరతను బట్టి వాళ్ళు ఏం చేశారంటే ఇలా ఒక్కళ్ళే కాదు, ఇక్కడ అనేక మంది కారణం ఏంటంటే కొరతండి. కాబట్టి ఆయన కోరుకునేది ఏంటంటే నాకు ఐశ్వర్యం వద్దు ప్రభా, పేదరికం కూడా నాకు సమపాళ్ళుగా తగినంత ఆహారము నాకు ఇవ్వు ప్రభా, తగినంత ఇవ్వు ప్రభా. అప్పుడు నేను అన్ని సమయంలో బేలర్చుకుంటే నేను నీ నామమును కనపరుస్తాను, నీ నామమును హెచ్చిస్తాను, నేను స్తుతిస్తానని దేవుని సన్నిధిలో భక్తుడు మనవి చేసుకున్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రియులరా, మన జీవితంలో కూడా ఈయన ఒక వ్యక్తి చేసిన మనవి ఇది. ఇంకో చోట కూడా 2 మాటలు ఉన్నాయి, కానీ నేను ఇప్పుడు సమయం లేదు కనుక నా ముగింపులోకి వస్తున్నాను. మనం కూడా ప్రార్థన మనవులు విన్నాడు దేవుడు. ఈ చేసిన ప్రార్థన ఆలకించి దేవుడు అతని జీవితంలో చాలా మంచిగా ప్రార్థనకి బ్రతుకున్నప్పుడే ఆ ఆశీర్వాదాన్ని దేవుడు అతనికి ఇచ్చి గొప్పగా అతన్ని మేలుకరంగా అనుకున్న దానికంటే కూడా గొప్పగా ఇచ్చాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా దేవుణ్ణి మరిచేది ఏది మనకొద్దు, దేవుణ్ణి విడిచేది మనకి ఏది వద్దు. ముందుల దేవుడు కావాలా, ఆ తర్వాత ఐశ్వర్యం. ముందుల దేవుడు కావాలా, ఆ తర్వాత మనకి ఏదైనా కానీ దేవుడు పెట్టాలి. అందుకని ఒక లోకమంతా సంపాదించుకుని పొదుపు తన ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనము. కాబట్టి మొదట మనం దేవుణ్ణి సంపాదించుకోవాలి, ఆ తర్వాత అన్ని మనకు అవసరం. ఇవన్నీ సంపాదించుకుని దేవుడు లేకపోతే చచ్చిపోతే నరకానికి వెళ్ళి బాధపడి యుగాలు వేతనకరమైనటువంటి స్థలంలో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. కనుక మొదట మనము ఆత్మ సంబంధమైనటువంటి అందుకని బైబిల్లో చూస్తాడు, మొదట నా నీతిని నా రాజ్యాన్ని మీరు వెతకండి, ఆ తర్వాత మీకు ఏం కావాలో అవన్నీ మీకు అనుగ్రహించబడును. దేవునికి స్తోత్రము కలుగును గాక. అవన్నీ ఇస్తాడమ్మా. మొదట మనం దేవుని వెతకాలి, దేవుని సన్నిధిని వెతకాలి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. అలా చేసినప్పుడు దేవుడు నీకున్నటువంటి ప్రతిదీ నా సన్నిధికి వస్తుంది, నన్ను అడుగుతుంది, నా బిడ్డ విషయంలో జోక్యం చేసుకోవాలని ఆయన జోక్యం చేసుకుని మనకు సహాయం చేసి మన పరిస్థితులు మార్చి మనము కూడా దేవునికి మహిమ తెచ్చేలాగా ఈ భక్తులలాగా దేవుడు నిలబెడతాడు. దేవుని స్తోత్రం. ఆ రీతిగా దేవుని సన్నిధానంలో మనం ఉందాం. ఈ జ్ఞాని సొలొమోను రాసినటువంటి సామెతల్లో ఈ విషయాలు మనకు బయలుపరిచారు. మనం కూడా మన అవసరాలు ఉన్నప్పుడు కొన్ని ప్రార్థనలు మనం చేయాలి. మన ఆ ప్రార్థన చేసినప్పుడు దేవుడు శ్రమలో ప్రార్థించినప్పుడు దేవుడు తన ఆలయంలోని నా ప్రార్థన ఆలకించి అంగీకరించి చెవుల్లోనికి చూచి నా యొక్క ప్రార్థనను బట్టి ఆయన మేఘములు ఉంచుకుని నా దగ్గరికి వచ్చాడు. మనం కూడా మన శ్రమలో కష్టంలో భక్తుల్లో వ్యాధిలో బాధలో ఆలస్యమవుతుందని దిగులు పడి చింతపడి బాధపడతాం. దేవుని వైపు చూసి దేవుని మీద భారం వేసి దేవునితో మనం ప్రభువా ఒకటే నువ్వు కూడా చేయి, నేను బ్రతుకున్నప్పుడే ఈ మనవులు నేను నా ప్రార్థనలకు జవాబులు నేనేమేమైతే అడిగానో అవి నేను ఎక్కడ స్టిల్ నా జీవితం కూడా జరిగించు అని ఇలా అడిగితే దేవుడు తప్పకుండా చేస్తాడు. అట్టి ప్రార్థన, అట్టి విశ్వాసం, అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి ఇచ్చి నడిపించును గాక. ప్రార్థన చేసుకో. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, మీకు వందనాలు. ఈ రోజునైనా నీ యొక్క లేఖనాన్ని బట్టి కొద్ది వాక్యాన్ని ధ్యానించే ప్రభా, ఇప్పటి వరకు అయ్యా మా భక్తులు మా పితరులు ఎలా ప్రార్థన చేశారు, వారి ప్రార్థన అనుభవాలు, వారు ప్రార్థించిన రీతి, దావీదు ఎలా ప్రార్థన చేస్తే ఆలయంలోనికి మీరు అయా ప్రార్థన అంగీకరించి ఆలకించి ప్రార్థనకు జవాబిచ్చి మేఘములు వచ్చుకుని వచ్చి గాలి రెక్కల మీద వచ్చి వారు ఏ రీతిని ఆదుకున్నారు మేము విన్నాం ప్రభా, నీకు స్తోత్రాలు. అలాగే నైనా సొలొమోను అయ్యా ఎలాగ ప్రార్థన చేశాడు అలాగ 2 మనవులు చేసుకున్నట్లుగా మేము కూడా ఈ లోకంలో వ్యర్థమైన వాటిని అయ్యా అబద్ధములో మేము దూరంగా నీకు ఇష్టమైన దూరంగా పెట్టుకుని నీకు మేము దగ్గరై ప్రభువా ఐశ్వర్యము అధికము కాకుండా పేదరికం ఏమి తక్కువ కాకుండా మాకు సమృద్ధిని అయ్యా మనకు తగిన పాళ్ళు మాకు ఎక్కడ లోటు లేకుండా మమ్మల్ని అనునిత్యమో ప్రభువా పోషించండి, నడిపించండి. ఇశ్రాయేలు ప్రజలను పగటి వేళ మేఘస్తంభమై రాత్రి వేళ అగ్నిస్తంభమై నడిపించినట్లుగా మీరే మమ్మల్ని నడిపించమని సహాయం చేయమని ప్రభు నడిపింపులకు మనం అప్పగించుకుందాం. నడిపించునావా నడి సంద్రమున దేవా నవ జీవన మార్గము
నా